స్పెషల్ సెన్సెస్ అండ్ టచ్. మనం పుట్టినప్పటి నుంచి ఈ టచ్ తోటి మనకు వచ్చే డిఫరెన్సెస్ తోటి మనం డెత్ అయ్యేదాకా యూ విల్ గెట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ బై ద వే ఆఫ్ టచ్. సో ఈ టచ్ అనేది మన బాడీలో ఎలా పర్సీవ్ అవుతుంది, సో బై ద ప్రెషర్ కానీ, టెంపరేచర్ కానీ, ద ఇంటెన్సిటీ కానీ, వాటిని ఎక్కడైతే టచ్ అయినాయో ఆ లోకల్గా ఉన్న రిసెప్టార్స్ అన్ని స్టిమ్యులేట్ అయ్యి కెమికల్గా దట్ ఇంపల్స్ విల్ బి క్యారీడ్ బై ఎ నర్వ్ టు ద స్పైనల్ కార్డ్. అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్లో ఉన్న parietal lobe along with many other centers will understand the type of touch and reacts to it. Idi the science of touch. Let's talk about this as multiple parts. Part 1 social touch and development. Mana society lo we are going to be a part of very big community which is supposed to live together right from the birth. సో మనం డెలివరీ అయిన టైం నుంచి మనం వెజనల్ డెలివరీ అయ్యామా లేదంటే సిజేరియన్ సెక్షన్ అయ్యామా, ఆ డెలివరీని బట్టి మన మీదకి వచ్చే మైక్రోబయోమ్ డిసైడ్ అవుతుంది. సో డెలివరీ అయినాక మనం మదర్ కాంటాక్ట్తో ఎక్కువసేపు ఉన్నామా లేదంటే కాంటాక్ట్ లేకుండా ఉన్నామా, బేసింగ్ ఆన్ కాంటాక్ట్ మన అమౌంట్ ఆఫ్ ఎమోషనల్ రెసిలియన్స్ కానీ, మన అమౌంట్ ఆఫ్ పర్సెప్షన్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ కానీ, మన సొసైటీ తోటి మన ఫీడ్బ్యాక్ అనేది టచ్ అనే పర్సెప్షనే బిగ్గెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది అనమాట. సో రెండో ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఈస్ బ్రెయిన్ వైపు నుంచి చూసినట్టయితే ఇంటర్ హెమిస్ఫెరిక్ కమ్యూనికేషన్, రెండోది మన సెన్స్ ఆఫ్ సోషల్ బాండింగ్, నెక్స్ట్ మన సెన్స్ ఆఫ్ రివార్డ్. ఇవన్నీ వేరియస్ హార్మోనల్ అండ్ న్యూరో కెమికల్స్ తోటి మాడ్యులేట్ అయ్యే పాత్వేస్ అనమాట. ఇవన్నీ మన టచ్ తోటి క్రియేట్ అవ్వగలిగే పవర్ ఉన్న విషయాలు. ఈ స్టిమ్యులేషన్ మన బ్రెయిన్ ఎలా డెవలప్ చేస్తుంది, సో బేసింగ్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ టచ్ యూ హ్యావ్ ద ఇంటర్ హెమిస్ఫెరిక్ స్టిమ్యులేషన్ అనమాట. లెఫ్ట్ బ్రెయిన్ అనేది ఎనలిటికల్ సైడ్, మన రైట్ బ్రెయిన్ అనేది క్రియేటివ్ సైడ్. అంటే ఈ రెండు సైడ్స్ ఆఫ్ మన బ్రెయిన్ అనేది ఎట్లా సైమల్టేనియస్ గా ఫైర్ అవుతున్నాయి, అవి రెండు ఎలా కోఆర్డినేట్ అవుతున్నాయి అనేది ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టచెస్ మీద డిపెండ్ అవుతుంది. మన ఎమోషనల్ లెబిలిటీ అంటే మన బాండింగ్, మన పేరెంట్స్ తోటి మనకున్న బాండింగ్ కానీ, మనకి రెగ్యులర్ గా మన కాంటాక్ట్ లో వచ్చే పీపుల్ మనతోటి ఎంత కేరింగ్ గా ఉంటారనే దాన్ని బట్టి వెన్ వీఆర్ వెరీ స్మాల్ కిడ్ యూ క్రియేట్ ఏ సెన్స్ ఆఫ్ బాండింగ్ విత్ దోస్ పీపుల్. సో అలానే నెంబర్ 3 వచ్చేసి రివార్డ్. సో మనం మన జనాలతో ఉన్నప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటాం అనే దాన్ని బట్టి మన రివార్డ్ సెంటర్ అనేది విల్ క్రియేట్ పాత్వేస్ టు జనరేట్ ఏ సెన్స్ ఆఫ్ రివార్డ్ నేచర్ ఇన్ యువర్ బ్రెయిన్. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, follow me for more such content. Thank you very much.